సార్ నిజంగా నాకు కన్నీళ్ళొచ్చాయి మూవీ చూసి. మీకు కథ విన్నప్పుడు మీ వెర్షన్ ఏంటి? మీకు కన్నీళ్ళు తెప్పించాలని కథ ఒప్పుకున్నాను. మీరు విన్నప్పుడు మీకేమన్నా సేమ్ అదే ఫీలింగ్. చాలా ఎమోషనల్ టచ్ ఉంది. రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ వచ్చింది. చేద్దాం, ఇది మంచి పేరు వస్తుంది, మంచి క్యారెక్టర్ అని. అంటే మరి ఎవరికి ఆ పాయింట్ అనిపించిందో లేదో తెలీదు. ట్రైలర్ చూడగానే మీరు మీ అబ్బాయి పోస్టర్‌ల మీద ఉన్నారు గదా! మీ అబ్బాయి ఆ సిట్యుయేషన్‌కి వస్తే మీ పరిస్థితి ఏంటని నాకు అనిపించింది. అలాంటి పాయింట్ ఏమైనా టచ్ అయిపోతున్నారా? అటువంటిది ఏమన్నా ఇది వంశపారపర్యంగా వృత్తి ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. సో ఆ పాయింట్ మీద ఉంటుంది. ఉరి వేసినాడు, వాళ్ళ కొడుకు కూడా ఉరి వేయాలి, వృత్తి తీసుకోవాలన్న చిన్న దాని మీద ఉంటుంది. ఆ వాటిలో చిన్న క్లాష్ ఇది. సార్ అలాగే మీరు ఎన్టీఆర్ గారు ఎక్కడున్నా సరే అది భలే హల్చల్ అవుద్ది. బా నవ్వుకుంటాం గూడా. రీసెంట్‌గా ఆయన కలవడం ఏమన్నా జరిగిందా? ఏమన్నా మూవీలో చేస్తాం, బట్ ఈ మధ్య కలవలే. ఆయన బాగా బిజీ అయిపోవడం, ఒక ప్రాజెక్ట్లో చాలా ఇదిగా ఉండడం వల్ల ఈ మధ్య కలవలే. బట్ త్వరలో కలవబోతున్నాం. సార్ ఇప్పుడు థియేటర్లకి సినిమాలు రావట్లేదని కొంత ఇది ఉంది. మనం ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం. అది ఎందుకు ఏమన్నా అంటే ఇది థియేటర్లో చూసే సినిమా కాదు. అంటే ఆర్టిస్టిక్ ఫిల్మ్ కాబట్టి ఓటీటీ అయితే బెటర్ అని డిసైడ్ అయింది. థియేటర్కి వచ్చి ఎంటర్టైన్ అయ్యే సినిమా కాదు కాబట్టి చాలా ఇప్పుడు హిందీ కానీ, హిందీ వెబ్ సిరీస్, హిందీ వెబ్ మూవీస్, తమిళ్, మలయాళం అన్నీ డైరెక్ట్ ఓటీటీ చేస్తున్నారు. అవి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్. ఇది కూడా అందులోకి వస్తుంది. అందుకని డైరెక్ట్గా ఓటీటీకి రిలీజ్ చేస్తుంది. ఎప్పుడు అందరూ అడిగే క్వశ్చనే, మీ అందానికి ఆ సీక్రెట్ ఏంటి? ఏం తింటారు అని. మా తిండి కాదు, బేసిక్ చిన్న జీన్స్ ఉంటుంది. నేను డిసిప్లిన్గా ఉంటాను అంతే. ఫుడ్ డైట్ అలాంటి ఏం ఫాలో అవరా? డైట్ తక్కువ తింటాను. అన్నీ తింటాను, బట్ మితం. ఎంత తినాలో అంత తింటాను. ఇప్పుడు పాన్ ఇండియా అప్డేట్ ఏదోటి ఇవ్వండి. ఏ మూవీ చేస్తున్నారు అనేది. సలార్ 2 స్టార్ట్ అవబోతుందిగా, అందులో చేస్తాను. దాంట్లో ఓకే సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ సార్.